తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఐఐఎంసీ ఏర్పాటుకు భూమిని కేటాయించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఈ భూమి కేటాయింపు ఉన్నాయన్న పిటిషన్లు కూడా వాదనలో ఏకీభవిస్తూ తెలంగాణ హైకోర్టు వాటిని రద్దు చేస్తూ సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఎన్వి రమణ ప్రతిపాదించగా అందుకు తగ్గట్టుగా నాటి సీఎం కేసీఆర్ కూడా ఈ సెంటర్ ఏర్పాటుకు అనుమతులను ఇచ్చారు. నానక్రామ్గూడ ఫీనిక్స్ వీకే టవర్లో ప్రభుత్వమే ఈ సెంటర్కు భవన సదుపాయాలను తాత్కాలిక ప్రాతిపదికపై కల్పించింది. దీన్ని 2021లో సీజేఐగా ఉన్నటువంటి జస్టిస్ ఎన్వి రమణ ప్రారంభించారు. అయితే ఆ తర్వాత ఐఐఎంసీకి శాశ్వత భవన వసతి కోసం రాష్ట్ర ప్రభుత్వమే షేర్లింగంపల్లి మండలం రాయదుర్గంలో 3.70 ఎకరాల భూమిని కేటాయిస్తూ జీవో 126ను జారీ చేసింది. నానక్రామ్గూడ ఫీనిక్స్ వీకే టవర్స్ లో ప్రభుత్వం ఈ సెంటర్ కు వసతిని కల్పించడమే కాకుండా నిర్వహణ కోసం కూడా ఏటా ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు ఇచ్చేలా కూడా జీవోను జారీ చేసింది. అయితే ప్రభుత్వం నుంచి ప్రైవేటు సంస్థ శాశ్వత ప్రాతిపదికపై ఆర్థిక సహాయం పొందరాదని హైకోర్టు పేర్కొంది. అలాగే ఐఐఎం ట్రస్ట్ బోర్డు తమ ఆస్తులను విక్రయించేందుకు వీలుగా నిబంధన చేర్చడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ల్యాండ్ రెవెన్యూ రూల్స్ 1975 నిబంధనను ప్రభుత్వం ఉల్లంఘించి భూ కేటాయింపులు జరిపిందని పేర్కొంది. కంపెనీల చట్టం కింద ఐఐఎంసీ రిజిస్టర్ కాలేదని కాబట్టి భూ కేటాయింపు చెల్లదని తీర్పులో హైకోర్టు అయితే స్పష్టం చేసింది. ల్యాండ్ రెవెన్యూ రూల్స్ 1975లోని నిబంధన 3 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం భూములను మార్కెట్ విలువ ఆధారంగానే కేటాయించాలని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంస్థలకు ఉచితంగా బదిలీ చేయరాదని కూడా వీటిలో స్పష్టం చేసింది. భూమి కేటాయింపు ఆర్థిక సహాయం వంటి ప్రైవేటు ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఐఐఎంసీకి ఇవ్వడం చట్ట వ్యతిరేకమని 350 కోట్ల విలువైనటువంటి 3.70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా ఐఐఎంసీకి కేటాయించడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం ఏర్పడిందని కూడా పిటిషనర్ల తరపున వాదించారు. అయితే ఇక ఐఐఎంసీ తరపున సీనియర్ అడ్వకేట్ దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదిస్తూ ప్రజా ప్రయోజనాల కోసమే ప్రభుత్వం భూమిని ఇచ్చిందన్నారు. అయితే భూములు కేటాయింపులు రద్దు చేయాలన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.